ప్రైజ్ ది లార్డ్. మనము ఈ దినము కుటుంబముల కొరకు ప్రార్థించుకుందాం. మన కుటుంబముల కొరకు ఈ ప్రార్థనలలో ఎవరైతే ఏకీభవిస్తున్నారో వీరంతా కూడా మీ కుటుంబ సభ్యులను మీ హృదయంలో ఉంచుకొనండి. మనము ప్రార్థనలు చేద్దాం. ఈ ప్రార్థనలలో ప్రతి ఒక్కరూ తప్పక ఏకీభవించండి. మీరు ఇంకా మీ స్నేహితులకు, బంధువులకు తెలియజేయాలనుకుంటే తప్పకుండా మీరు తెలియజేయండి. యెహోషువ అంటున్నాడు, మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అని చెప్తూ ఉన్నాడు. మరి మనము ఎవరిని సేవించాలని కోరుకుంటున్నాము? మీరందరూ కూడా, మనమందరం కూడా దేవుణ్ణే కదా. ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు, ఆయననే కదా మనం సేవించాలనుకుంటున్నాం. మరి మనము కుటుంబముగా ఎప్పుడు కూడా ఐకమత్యంతో ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి. ఎక్కడ కూడా పొరపొచ్చాలు రాకుండా, కలతలు రాకుండా, మనము దుఃఖం లేకుండా సంతోషంగా సమాధానంతో ఉండాలి అంటే మనం తప్పకుండా ప్రార్థనలు చేసుకోవాలి. మరి ప్రతి శనివారం కూడా ఉదయంన 5 గంటల నుంచి ప్రార్థనలు చేయాలని నేనైతే నిర్ణయించుకున్నాను. మరి మీరందరూ కూడా తప్పకుండా ఏకీభవించాలని కూడా కోరుకుంటూ ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చిన ఆ దేవాది దేవునికి వందనములు చెల్లించుకుందాం. అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన ఆ పత్రికలో 3వ అధ్యాయము 14వ వచనం నుంచి మనం చూసినట్లయితే, మనము ఎలా కుటుంబంగా పిలువబడుతున్నాము అని అతడు చెప్తూ అంటున్నాడు. ఈ హేతువు చేత పరలోకం నందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళలోని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించున్నట్లుగాను, తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలననియో, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరు పారి స్థిరపడి, సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావలెనని ప్రార్థించుచున్నాను అని చెప్తున్నాడు. అంటే మనము దేవాది దేవునిని మన తండ్రిగా అంగీకరిస్తున్నాం కదా. ఆ తండ్రిని బట్టే ప్రతి కుటుంబం కూడా కుటుంబము అని పిలువబడుతున్నదంట. మరి అలాంటి గొప్ప కుటుంబమే కదా మీది, నాది. మరి మనమందరం కూడా ఆ కుటుంబంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మనము ఎంత తీవ్రంగా మనం ప్రార్థన చేస్తామో దేవుడు మన ప్రార్థనలు అంగీకరించి మన కుటుంబాలలో మనకున్నటువంటి సమస్యలను తొలగించడానికి ఆయన మనకు కృప చూపిస్తాడు. కుటుంబం అనేది చాలా ప్రాముఖ్యమైనది. క్రైస్తవ జీవితంలో కుటుంబము అనే వ్యవస్థను ప్రభువైన మన తండ్రి అయిన దేవాది దేవుడు తీసుకొచ్చాడు. ఆదామును హవ్వను ఆయన సృష్టించడంలో ఆయన యొక్క ఉద్దేశం అదే. అయితే కుటుంబము ప్రతి సంఘంలో కూడా ఒక్కొక్క కుటుంబం చేరినప్పుడే సంఘముగా పేరు వస్తుంది కదా. మరి మనము ఏ సంఘానికైనా వెళ్తూ ఉండవచ్చు, కానీ ప్రతి సంఘంలో కూడా మనము సభ్యులంగా ఉంటాము. ప్రతి కుటుంబం కూడా సభ్యులుగా ఉంటారు. ప్రతి కుటుంబం కూడా ఆ సంఘానికి ఒక రాయిగా ఉంటుంది. చర్చ్ అనేది ఒక కట్టడం అయితే ఆ కట్టడంలో ఉన్న ఒక్కొక్క ఇటుక రాయి ఒక కుటుంబం. ఈ కుటుంబములు అన్నీ కూడా ఏకమైతేనే ఒక చక్కటి దృఢమైన బలమైన సంఘము ఏర్పడుతుంది. కుటుంబములలో కలతలు, కుటుంబంలో సంతోషం లేకుండా ఉన్నట్లయితే మనము మన జీవితాలలో సంఘంలో సంతోషంగా ఉండలేము, కుటుంబంలో సంతోషంగా ఉండలేము, మన ఉద్యోగ జీవితాలలో కూడా సంతోషంగా ఉండలేము. అందుకే ప్రతి కుటుంబం కూడా చాలా ముఖ్యమైనది. ప్రతి కుటుంబము
ఆ దేవుని ఎదుట ఒక మంచి కుటుంబంగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఆయనే కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేశాడు, వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. మనము మన పిల్లలను సంఘంలో చేర్పిస్తూ ఉన్నాము. మరి వారంతా కూడా మళ్ళీ వాళ్ళు పెద్దవాళ్ళు అవుతారు, వాళ్ళ పిల్లలు ఆ విధంగా సంఘములో మన కుటుంబములుగా మనమంతా కూడా అభివృద్ధి చెందుతూ ఉన్నాము. అయితే ఈ సంఘము ఒకానొక దినమున ఎత్తబడుతుంది కదా. ఆ ఎత్తబడే సంఘంలో మనం ఉండాలి అంటే మనమంతా కూడా తప్పకుండా దైవికమైన జ్ఞానము కలిగి మన పిల్లలను దైవికంగా పెంచాలి. అదేవిధంగా కుటుంబంలో సంతోషము, సమాధానము, ఐక్యత కలిగి ఉంటేనే మనము సంతోషంగా సంఘానికి వెళ్తాము, సంతోషంగా దేవుని ఆరాధనలో పాల్గొంటాము. సమాజంగా కూడుకోవడం మర్చిపోవద్దు అని అపోస్తలుడైన పౌలు చెప్పాడు కదా. ఆ విధంగా మనము సంఘముగా కూడడం మర్చిపోకుండా తప్పనిసరిగా సంఘములో అందరము కలిసి దేవుణ్ణి ఆరాధించడం దేవునికి ఎంతో ఇష్టమైనటువంటి విషయం. అందుకే మనము మొదటగా కుటుంబ ఐక్యత కొరకు ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, నీ నామంలోనే మేము ఇక్కడ చేరి ఉన్నాము తండ్రి. నీ యొక్క గొప్ప నామము పేరట మేమంతా కూడా కుటుంబంగా పిలువబడుతూ ఇక్కడ చేరి ఉన్నాం తండ్రి. ప్రభా, మా కుటుంబంలో ప్రేమను పెంపొందింపజేయండి, ఐక్యతను పెంపొందింపజేయండి. మేము పరస్పరము ఒకరినొకరు గౌరవించుకుంటూ అపార్థాలు, కలహాలు లేకుండా ఉండలాగున మా హృదయాలను సిద్ధపరచండి, ఆయత్తపరచండి. ఎప్పుడైతే మాలో ఆ కలహములు రేగుతాయో అప్పుడు అపవాది చాలా తీవ్రంగా మా పైన పనిచేస్తూ మమ్ములను విడదీయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు, కుటుంబాలను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు తండ్రి. కనుక తండ్రి దయ ఉంచండి. అపవాది క్రియలను యేసు నామములో లయం చేస్తున్నాము. మా కుటుంబంలో సంతోషం కలుగజేయండి, మా కుటుంబంలో సమాధానం కలుగజేయండి. మేము ఏ కలహము మాలో ఒకవేళ కలిగినా దానిని సామరస్యంతో సమాధానంతో నెరవేర్చుకోవడానికి, అంటే ప్రభా, మాలో ఉన్నటువంటి ఆ కలహాలు, మాలో ఉన్నటువంటి అభిప్రాయ భేదాలను మేము సామరస్యంతో సరి చేసుకోవడానికి సహాయం చేయండి. మా ప్రభా నాయన, మేమెప్పుడు కూడా సమాధానంతో జీవించాలి. ప్రేమ అనే ఐక్య బంధంతో మమ్మలను కట్టి తండ్రి, మా కుటుంబంలో మీరు సెంటర్ ఆఫ్ ద హౌస్గా ఉండమని ప్రార్థిస్తున్నాము. అవును ప్రభా, ప్రతి కుటుంబంలో కూడా మీరే సెంటర్గా ఉండాలి. నీవు మా మధ్యలో ఉంటే, నీవు మా కుటుంబంలో ప్రతి విషయంలో కూడా మేము ప్రతి ఒక్కరము నీ సన్నిధికి వచ్చి నిన్ను అడగగలిగేవారుగా ఉన్నట్లయితే మా కుటుంబము ఎంతో సంతోషంగా కలిసి ఉంటుంది. ప్రభా, రాత్రి వేళ కానీ ఉదయం కానీ లేచిన వెంటనే కానీ తండ్రి మేము నిన్ను ప్రార్థించే వారంగా ఉండడానికి సహాయం చేయండి. మా తండ్రి, కలిసి ప్రార్థించే కుటుంబము ఎల్లప్పుడూ కూడా స్థిరముగా ఉంటుంది. దేవా, ఆ విధమైనటువంటి కృపను మాకు అనుగ్రహించండి. మీరు కాక మాకెవరూ లేరు, మీరే మా కుటుంబానికి ఆధిపత్యం వహించండి, హెడ్ ఆఫ్ ద హౌస్గా ఉండండి. అవును తండ్రి, మేము కొన్ని చోట్ల ఈ వాక్యమును ఇళ్లలో డెకరేషన్కు వాల్ హ్యాంగింగ్లో చూస్తూ ఉంటాము. క్రైస్ట్ ద హెడ్ ఆఫ్ దిస్ హౌస్ అని. ఆ విధమైన కృప మాకు అనుగ్రహించండి. మీరు మాకు హెడ్గా ఉండమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి, అధిపతివై మాకు ఆతిథ్యం ఇచ్చేవాడవుగా ఉండి మా యొక్క ప్రతి కాన్వర్జేషన్, సంభాషణ మీరు వినేవాడుగా ఉండి తండ్రి, మాకు ప్రతి విషయంలో సలహాలు ఇస్తూ తండ్రి మమ్మలను సరైన మార్గంలో నడిపించమని ప్రార్థిస్తున్నాము. ఉదయం లేచిన వెంటనే మేము అందరము కలిసి నిన్ను స్తుతించి తండ్రి మా పనులకు మేము వెళ్ళాలి. అదేవిధంగా రాత్రులు రాగానే తండ్రి అందరము కలిసి ఒక్కసారి నిన్ను ప్రార్థించి ఆ తర్వాత తిరిగి అందరూ ఎవరి వ్యక్తిగత ప్రార్థనలో వాళ్ళు గడుపుతూ ప్రార్థనా జీవితం కలిగి ఉండడానికి సహాయం చేయమని
ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా, మీరు గొప్ప దేవుడు, మీరు చాలిన దేవుడు. మా ప్రభా, మా కుటుంబానికి ఏ సమస్య వచ్చినా మేము నీ సన్నిధిలో చేరి ప్రార్థించగలిగే ఆ యొక్క అలవాటును మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. యేసునామంలో అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. ఆరోగ్యం కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన దేవ, మా కుటుంబ సభ్యులందరికీ ఆరోగ్యంను అనుగ్రహించండి, బలంను అనుగ్రహించండి. ప్రభా, ఎవరు ఎలాంటి సమస్య కలిగి ఉన్నా తండ్రి, ప్రతి వ్యాధి నుంచి యేసునామంలో ప్రతి ఒక్కరికి స్వస్థత కలుగునుగాక. తండ్రి, కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. అలాంటి కృప మాకు అనుగ్రహించండి. ప్రతి కుటుంబంలో ఆరోగ్యము తండ్రి, ప్రతి ఒక్కరికి ఆరోగ్యము. ప్రభా, ప్రతి వ్యాధి నుంచి మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాము. నీ స్వస్థత శక్తిని మా పైన కుమ్మరించుము తండ్రి. వృద్ధులను గురించి ప్రార్థిస్తున్నాము. ప్రభా, ప్రతి కుటుంబంలో కూడా వృద్ధులుంటారు తండ్రి, వారిని మీరు ఆరోగ్యంతో కాపాడండి. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యము అనుగ్రహించండి. ప్రభా, అందరూ కూడా నాయన సంతోషంతో ఆరోగ్యంతో జీవించాలని మీరు కోరుకుంటారు కదా మా ప్రభా. ఈ సమయంలో ఎవరైనా అనారోగ్యంతో ఉన్నట్లయితే ప్రతి అనారోగ్యం నుంచి వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎవరైనా క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నట్లయితే వారికి తప్పకుండా స్వస్థత శీఘ్రంగా అనుగ్రహించండి. ప్రభా, వారిని చూసుకుంటున్నటువంటి డాక్టర్లకు మంచి జ్ఞానం అనుగ్రహించండి. ప్రభా, వారికి నెమ్మదిని త్వరగా అనుగ్రహించండి. ప్రభా, ఎవరైనా సర్జరీల గుండా వెళ్తున్నట్లయితే వారికి కావాల్సిన శక్తిని, బలం ఇచ్చి వారు క్షేమంగా దానిలో నుంచి బయటకు వచ్చినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎవరైనా కీమోథెరపీల గుండా, డయాలసిస్ల గుండా వెళ్తున్నట్లయితే వారికి తప్పకుండా శక్తిని, బలం ఇచ్చి అందులో నుంచి కూడా క్షేమంగా బయటకు వచ్చినట్లుగా, ముఖ్యంగా ఏ సమస్య అయినా తండ్రి, ప్రతి అనారోగ్య సమస్యను కూడా తీసివేయి దేవుడు నీవే. నీవు స్వస్థపరచు దేవుడవు, స్వస్థపరిచే దేవుడని నేనే అని మీరు వాగ్దానం ఇచ్చి ఉన్నారు కనుక నీకు వందనములు చెల్లించుకుంటూ తండ్రి, ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని నిన్ను బ్రతిమాలి వేడుకుంటున్నాము. చిన్న బిడ్డల దగ్గర నుంచి పెద్దవారి వరకు కూడా ప్రతి ఒక్కరిని తండ్రి ఆరోగ్యంతో నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎటువంటి అనారోగ్యమైన దరికి రాకుండా యేసునామంలో బాగు చేయండి మా ప్రభా. నీవు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుచున్నదని మేము నమ్ముతున్నాము, నీపైన ఆధారపడి ఉన్నాము. మీరు తప్పకుండా చేస్తారు నమ్ముతూ నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. దేవా, ఈ ప్రార్థనలలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. ఎవరికి అనారోగ్యం ఉన్నా కూడా తొలగించమని, సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మీరు స్వస్థపరిచినందుకు నీకు వందనములు చెల్లించుకుంటున్నాం తండ్రి. యేసునామంలో అడుగుతున్నాము, ఆమెన్. పిల్లల కొరకు ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ మీ మీ పిల్లల తలలపైన చేతులుంచి ప్రార్థించండి. ప్రభా, పరిశుద్ధుడా, చిన్న బిడ్డలందరినీ కూడా దీవించండి. ప్రభా, చిన్న బిడ్డలు మీరు ఎంతగానో ప్రేమిస్తున్నారు దేవా. వారిని నా యొద్దకు రానీయడి, వారిని ఎంత మాత్రము త్రోసివేయవద్దని చెప్పారు కదా మా ప్రభా. మరి ఆ బిడ్డలను మీరు క్షేమంగా కాపాడమని వారిపైన మీ చేతులు ఉంచండి దేవా. మీరు వారిని సంపూర్ణంగా ఆరోగ్యంతో నింపండి, జ్ఞానం ఇవ్వండి, స్వస్థతనివ్వండి. వారు నీ దయ యందును మనుషుల దయ యందును వర్ధిల్లునట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి, చిన్న బిడ్డలను మీరు ఎంతగానో ప్రేమిస్తున్నారు. వారికి ఎలాంటి అపవాది శోధనలు వారు ఎదుర్కోకుండా తండ్రి, ఎదుర్కొనే శక్తిని, బలంను కూడా వారికి అనుగ్రహించి ప్రభా, వారిని మీ కాపుదలలో భద్రంగా కాపాడండి. ప్రతి ఒక్కరి చుట్టూ మీ రక్తపు కంచెను వేయమని ప్రార్థిస్తున్నాము. మీ కాపుదలను భద్రంగా ఉంచండి ప్రభా. ఈ లోకము భయంకరమైన లోకము తండ్రి, ఎంతో భయంకరమైన స్థితిలో మేమున్నాము ప్రభా. పిల్లలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు, అన్యాయాలు, అక్రమాలు తండ్రి, చైల్డ్ ట్రాఫికింగ్ విషయంలో, అన్ని విషయంలో కూడా నాయన మీరు కనికరించమని, ప్రతి బిడ్డను కూడా క్షేమంగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రార్థనలు తండ్రి వారికి కంచెగా ఉండినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డను జ్ఞానంతో నింపండి. ఈ లోక సంబంధమైన జ్ఞానము, మరి నీ యొక్క జ్ఞానము రెండు కూడా అవసరమే. అయితే ఈ లోక సంబంధంగా కేవలము
విద్యా సంబంధమైనటువంటి మంచి జ్ఞానం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మంచి జ్ఞానంతో నింపండి. ఎవరికైనా జ్ఞానం కొదువగా ఉన్న వారు నన్ను అడగవలెను, వారికి నేను ధారాళంగా ఇస్తానని మీరు సెలవిచ్చి ఉన్నారు దేవా. ఆ విధమైనటువంటి ప్రార్థన అనే అలవాటును వారికి అనుగ్రహించండి. ఎవరికి ఏమి కొదువ ఉన్నా పిల్లలు మీ దగ్గరికి వచ్చి నిన్ను ప్రార్థించేటట్లుగా వారికి హృదయములలో ప్రేరణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ లోక సంబంధమైన శోధనలు ఏవి కూడా వారు ఎదుర్కొన్నప్పుడు జాగ్రత్తగా జ్ఞానముతో దానిని ఎదుర్కొని అపవాదిని జయించగలిగే కృపను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవ, వారు అపవాదిని ఎదిరించే ఆ ధైర్యాన్ని వారికి అనుగ్రహించండి. మా తండ్రి దేవ, నీ చిత్తంలో వారు ఎదుగునట్లుగా సహాయం చేయండి. వారికి విధేయతను నేర్పించండి. తల్లిదండ్రుల పట్ల, నీ పట్ల వారు ఎంతో విధేయతను కలిగి తండ్రి, నీ యందు భయభక్తులు కలిగి చక్కగా జీవించినట్లుగా వాక్యం చదువుట ఎందును, ప్రార్థించుట ఎందును నిర్లక్ష్యం చూపకుండా సంతోషంగా చదువుకొని సంతోషంగా వాక్యం ధ్యానించి ప్రార్థించి బయటికి వెళ్ళినట్లుగా ప్రతి దినము కూడా వారిని ఆ విధంగా ఆయత్తపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి, నీ మహిమలో వారు నీకు మహిమకరంగా ఎదగాలి ప్రభా. వారిని నీవు నాటిన కొమ్మగాను, నీవు చేసిన పనిగాను ఉంచి ఎంతో చక్కగా మరి ప్రత్యేకమైన వ్యక్తులుగా, ప్రత్యేకమైన తలాంతులతో వారిని అధికంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. వారు నీ భయం కలిగి జీవించినట్లుగా కృప చూపించమని వేడుకుంటున్నాము. పెద్దలందరూ కూడా వారిని అనుదినము దీవించినట్లుగా, వారి కొరకు ప్రార్థించినట్లుగా ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆయత్తపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ప్రతి బిడ్డను కూడా నీ చేతులకే అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆర్థికమైన అవసరతల కొరకు, ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేద్దాము. కరుణామయుడ, మా కుటుంబ అవసరాలన్నింటినీ కూడా తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గొప్ప దేవ, మాకున్నటువంటి సమస్యలు అనేకములు అయితే తండ్రి, అవన్నీ కూడా నీవెరిగిన దేవుడవు. అయితే అడుగుడి మీకు ఇవ్వబడును అని మీరు వాగ్దానం ఇచ్చి ఉన్నారు కనుక నీ సన్నిధిలో అడుగుతున్నాము. నీ మహిమైశ్వర్యంలో నుంచి మాకు సమస్తము అనుగ్రహిస్తారు, దీవెనలు అనుగ్రహిస్తారు ప్రభా. మాకేది అవసరమో మీరు ఎరిగి ఉన్నటువంటి దేవుడు. మేము అడగక మునిపే మా అక్కరలను ఎరిగినటువంటి దేవుడు కనుక తండ్రి, నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. ముఖ్యంగా తండ్రి, మరి మా యొక్క జీవితాలలో మాకున్న ఆర్థిక సమస్యలన్నీ మీరు ఎరుగుదురు. మేము అప్పుల సమస్యలో ఉన్నాము, ఆర్థిక ఇబ్బందులలో ఉన్నాము, కొదవలు కలిగి ఉన్నాము, కొరతలు కలిగి ఉన్నాము. మా తండ్రి, మాకు సరైన ఉద్యోగం లేదు, మాకు బిజినెస్ సరిగా నడవడం లేదు అని అనుకుంటున్నటువంటి ప్రతి కుటుంబం గురించి కూడా ప్రార్థిస్తున్నాము. ఎవరికైతే ప్రభా ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయో, అప్పుల సమస్యలు ఉన్నాయో వారందరినీ ప్రభా నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకునండి తండ్రి. ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. ఆ పరిస్థితి నుంచి వారికి యేసు నామములో విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము. వారి ఎదుట అనేకమైన మంచి మార్గంలను తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభా. వారు చేసే ఏ పనినైనా కూడా మీరు చక్కగా అభివృద్ధి పరచండి దేవా. ప్రతి ఒక్కరి చేతి పనిని ఆశీర్వదిస్తున్నానని మీరు వాగ్దానం ఇచ్చి ఉన్నారు. ఆ వాగ్దానం ప్రకారము ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని వేడుకుంటున్నాము ప్రభా. ఎవరు కూడా ఆ విధంగా కష్టంలో ఉండకూడదు, మీరు అది కోరుకోవడం లేదు మా ప్రభా. ప్రతి బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉండాలని కదా మీరు కోరుకుంటున్నారు, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు, మరి ఆర్థికంగా పరిపుష్టిగా ఉండాలని మీరు కోరుకుంటున్నారు. కాబట్టి తండ్రి, ప్రతి ఒక్కరిని కూడా ఆరోగ్యంతో నింపమని ప్రార్థిస్తున్నాము. ఆరోగ్యంగా ఉన్నట్లయితే అందరము ఏ పనినైనా కూడా చక్కగా చేయగలుగుతాము. నీకు వందనములు. ప్రతి ఒక్కరి శ్రమను ఆశీర్వదించండి. అప్పుల భారం నుంచి ప్రతి ఒక్కరికి విడుదల అనుగ్రహించండి. ప్రతి కుటుంబ అవసరాన్ని తీర్చమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా. మీరు వాగ్దానం ఇచ్చి ఉన్నారు, నీ చేతి పనిని ఆశీర్వదిస్తానని. ఆ విధంగా ప్రతి ఒక్కరి చేతి పనిని ఆశీర్వదించమని నేను ప్రార్థించి అడుగుతుంటున్నాం తండ్రి.
వారు పనిచేస్తున్న ఏ రంగంలోనైనా తండ్రి మీరు ఆశీర్వదించి ఆ రంగంలో వారిని అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవా, మరి ప్రతి రంగంలో ఎంతో కాంపిటీషన్ ఉంటుంది. అయినప్పటికీ తండ్రి మీరు ఆ కాంపిటీషన్లో అంతట్లో కూడా వీరు దానిని అధిగమించగలగడానికి కృప దయచేయండి. వ్యాపారం చేస్తున్న వారికి తప్పకుండా చక్కటి జ్ఞానం ఇచ్చి వారి యొక్క స్ట్రాటజీలన్నిటిని కూడా అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాము. సఫలపరచమని ప్రార్థిస్తున్నాము. వారి యొక్క ఆలోచనను సఫలపరచమని వేడుకొంచున్నాము. వారి యొక్క ప్రతి కష్టమును మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవాప్రభ మంచి ఆలోచనలు, ఐడియాలు అనుగ్రహించండి. ఈ తరమునకు సంబంధించి ఈ ప్రస్తుత పరిస్థితులకు సంబంధించి ఎలాంటి అవసరతలు ఉన్నాయో ఆ అవసరతలను తగినట్లుగా వారి యొక్క వ్యాపారము అభివృద్ధి చెందునుగాక. తండ్రి మీరు గొప్ప దేవుడు. ప్రతి ఒక్కరి ప్రార్థనను ఆలకిస్తున్నందుకై, ప్రతి ఒక్కరిని కూడా ఆ విధంగా దీవిస్తున్నందుకై మీకు వందనములు చెల్లించుకుంటున్నాము. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ఈ సమయంలో మనము కుటుంబ ఆశీర్వాదములకు సంబంధించిన కీర్తనలు చదువుకుందాం. 127వ కీర్తన. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచు నుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికిచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. వారితో తన అంబుల పొది నింపుకొనినవాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. 128వ కీర్తన. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగు ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక. ఆమెన్. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క కుటుంబంలో దాంపత్య జీవితం కొరకు ప్రార్థన చేద్దాం. ప్రభా, పరిశుద్ధుడా, భార్యాభర్తల మధ్య ప్రేమను, నమ్మకాన్ని, క్షమించే హృదయాన్ని పెంపొందించుము తండ్రి. కలతలు కలిగినప్పుడు వారు తప్పకుండా నీ సన్నిధికి వచ్చి తండ్రి ప్రతి సమస్యను కూడా ప్రేమతో, సమాధానంతో పరిష్కరించుకునే కృపను దయచేయండి. నీ సన్నిధిలోనే వారు తమ సమస్యలు చెప్పుకోవాలి. నీకు మాత్రమే తమ సమస్యలు విన్నవించుకొని ప్రతి పరిస్థితిని కూడా సరిదిద్దుకునే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ఇంట్లో ఉన్నటువంటి పెద్దవారిని మీరు ఆశీర్వదించండి. వారందరూ కూడా నిజమైన ప్రేమతో, సమాధానంతో ప్రతి పరిస్థితిలో కూడా సహాయం చేసేవారుగా ఉండునట్లుగా మీరు వారిని జ్ఞానంతో నింపమని ప్రార్థిస్తున్నాము. చాలాసార్లు పెద్దవారు కుటుంబ భార్యాభర్తల మధ్య జోక్యం చేసుకుంటూ ఉంటారు. అలా చేసుకోకుండా తండ్రి ప్రభా, నీ యొక్క కృపను వారందరిపైన కూడా కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. ఏ సమస్యనైనా నీ సన్నిధికి తీసుకొచ్చే కృపను ప్రతి ఒక్కరికి దయచేయండి. ప్రతి ఒక్కరూ నీ యందు ప్రభా భయభక్తులు నిలిపి ప్రతి పరిస్థితిని, ప్రతి సమస్యను నీ సన్నిధికి మాత్రమే తీసుకొచ్చేలాగున కృప చూపించండి. నీ ప్రేమకు ప్రతిరూపంగా ప్రతి కుటుంబాన్ని నిలుపమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ, ఒకరినొకరు గౌరవించుకుంటూ, ఒకరికొకరు తండ్రి ఎంతో ప్రేమ చూపించుకుంటూ
మరి కుటుంబంలో చక్కటి సంబంధ బాంధవ్యాలు పెంపొందించుకొని సంతోషంగా జీవించుటకు సహాయం చేయమని నేను ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసు నామములో అడుగుతున్నాము, ఆమెన్. కుటుంబ రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణంను కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకొనుండుట వ్యర్థమే అని వాక్యంలో రాయబడిన ప్రకారము మీరు తండ్రి ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఇంటిని నీ రెక్కల క్రింద దాయించమని ప్రార్థిస్తున్నాము. అవును తండ్రి, నీ రెక్కల నీడలో ప్రతి ఒక్కరిని కాపాడండి. ఏ తెగులను మా గుడారంను సమీపించదని ఇచ్చిన వాగ్దానం ప్రకారము రాత్రి వేళ కలుగు ఎలాంటి భయాలు ప్రతి ఒక్కరిని కూడా తాకకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాము. నీ రెక్కల క్రింద ప్రతి ఒక్కరిని క్షేమంగా ఉంచమని ప్రార్థిస్తున్నాం నాయన. మా ప్రభా, ప్రతి ప్రమాదము, అపాయముల నుంచి ప్రతి ఒక్కరిని కూడా కాపాడండి. ఆకస్మిక ప్రమాదములు, అనారోగ్యములు ఏ ఒక్కరికి కలగకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాము. కుటుంబ సభ్యులందరూ కూడా ఇంట్లో నుంచి ఏదో ఒక పని మీద బయటకు వెళ్తూ ఉంటారు. దైనందిన జీవితంలో, ఉద్యోగ జీవితాలలో, మరి పిల్లలు స్కూళ్ళకు, కాలేజెస్కు వెళ్తున్నప్పుడు అనేక పనుల మీద బయటకు వెళ్తున్నటువంటి పెద్దవారిని ప్రతి ఒక్కరిని కూడా ఎంతో క్షేమంగా కాపాడమని ప్రార్థిస్తున్నాము. వారు ప్రయాణిస్తున్న ప్రతి పరిస్థితిని మీరు ఆశీర్వదించండి. వారు ప్రయాణిస్తున్న ప్రతి వాహనంపై నీ రక్తం ప్రోక్షించండి. ప్రతి బిడ్డను కూడా క్షేమంగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవ, అద్భుతములు చేయి దేవుడవు నీవే గనుక నీకే మేము ప్రతి సమస్యను విన్నవించుకుంటున్నాము తండ్రి. దేవా, ప్రతి కుటుంబము మరి ఉదయకాలంన బయటికి వెళ్ళి తిరిగి సాయంకాలంన ఇంటికి వచ్చు పర్యంతము తండ్రి ప్రతి ఒక్కరిని కాపాడము తండ్రి. ప్రతి ఒక్కరిని వారి వారి పనులలో వారికి విజయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. కుటుంబంలో ఎలాంటి ఆందోళనలు లేకుండా కాపాడమని కూడా ప్రార్థిస్తున్నాము తండ్రి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. సమాధానం కొరకు ప్రార్థన చేద్దాం. సమాధానకర్తవైన మా ప్రభువా, భయాందోళనలు కలిగినటువంటి పరిస్థితులలో మీరుండండి తండ్రి. ప్రతి ఒక్కరి ఆందోళనను, భయములను తొలగించండి ప్రభా. నీపైన మేము ఆధారపడినప్పుడు మా ఆందోళనలను, మా భయాలను అన్నిటినీ మీరు తొలగిస్తారు. నీ సమాధానంతో మమ్మల్ని అందరినీ కూడా మా హృదయాలను నింపమని ప్రార్థిస్తున్నాము. మా చింత యావత్తు నీపైన వేసి మేము ఎల్లప్పుడూ కూడా మా ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులతో మేము నిన్ను స్తుతిస్తూ నిన్ను అడిగి వేడుకొనలాగున మాకు సహాయం చేయండి ప్రభా. నాయన, మా ఇంటిలో నీ సన్నిధిని ఎల్లప్పుడూ ఉంచమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి. ప్రతి ఒక్కరి ఉద్యోగ జీవితంలో కానీ, వ్యాపార జీవితంలో కానీ తండ్రి ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరి శ్రమను ఫలింపజేయమని ప్రార్థిస్తున్నాము. వ్యాపారం సరిగా జరగడం లేదనే భయాలు, ఉద్యోగ జీవితంలో నేను సరిగా చేయడం లేదు అన్న భయాలు, వీటన్నిటి నుంచి ప్రతి ఒక్కరికి విడుదలను అనుగ్రహించి ధైర్యంతో, కాన్ఫిడెన్స్తో నాయన నీపైన ఆధారపడి నీతో కలిసి వారు చక్కగా ముందుకు సాగునట్లుగా ప్రతి ఒక్కరిని దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి, ప్రతి ఒక్కరి హృదయంలో దేవుని సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సన్నిధిని నింపమని, నీ సన్నిధిని నింపమని ప్రార్థించి నీ యొక్క సమాధానము వారి హృదయములను, తలంపులను ఏలునట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. యేసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ఆత్మీయ ఎదుగుదల కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మేము నీ నామమును బట్టి కుటుంబంగా పిలువబడుతున్నాము. మా కుటుంబము నీ వాక్యాన్ని ప్రేమించినట్లుగా సహాయం చేయండి. ప్రతిరోజు ప్రార్థించే కుటుంబంగా మా కుటుంబం ఉన్నట్లుగా కృప చూపించండి దేవా ప్రభా. మేము ఎల్లప్పుడూ నీ చిత్తమును మాత్రమే మా జీవితంలో జరిగించినట్లుగా సహాయం చేయమని మేము నిన్ను ప్రార్థించినట్లుగా మా హృదయాలను ప్రేరేపించండి తండ్రి. దేవా ప్రభా, నీవు గొప్ప దేవుడవు, ప్రేమ కలిగిన దేవుడవు తండ్రి. మేము ప్రార్థనను ప్రేమించేవారుగా, నీ వాక్యమును ప్రేమించేవారుగా, సహవాసమును ప్రేమించేవారుగా మాకు కృప దయచేయండి ప్రభా. మరి
విశ్రాంతి దినమున ప్రతి ఆదివారం నా తండ్రి నీ సన్నిధిలో మేము కుటుంబంగా చేరి నీ ఆశీర్వాదములు పొందుకున్నట్లుగా నీ వాక్యమును విని సంతోషంగా అంగీకరించి తండ్రి నీ దీవెనలు పొందినట్లుగా మాకు సహాయం చేయండి. సంఘ ఆరాధనలలో సంఘ కార్యక్రమములలో సంతోషంగా పాల్గొన వారిగా మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రతి సంఘంలో ఉన్నటువంటి వారు, సంఘంలో ఉన్న కుటుంబంలో వారు సంతోషంతో నీ ఆరాధనలో పాల్గొన్నట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, నీకే వందనములు చెల్లించుకుంటూ మా రాకపోకలందు మాకు తోడుగా ఉండమని ప్రభా, విశ్రాంతి దినంలో సంతోషంగా మేము నీ యొక్క సన్నిధిని, నీ యొక్క సహవాసంను కోరుకొని ఆనందించేవారుగా ఉండునట్లుగా సహాయం చేయమని యేసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. కీర్తనలు 112వ కీర్తన కొంత భాగం చదువుకొని మనము ముగింపు ప్రార్థన చేసుకుందాం. యెహోవాను స్తుతించుడి. యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందించువాడు ధన్యుడు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు. యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. కలిమియు సంపదయు వాని ఇంట నుండును. వాని నీతి నిత్యము నిలుచును. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. వారు కటాక్షమును వాత్సల్యతయు నీతియు గలవారు. దయాళులను అప్పిచ్చువారును భాగ్యవంతులు. న్యాయ విమర్శలో వారి వ్యాజ్యము గెలుచును. అటివారు ఎప్పుడునూ కదిలింపబడరు. నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో నుందురు. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును. వాడు దుర్వార్తకు జడియడు. వాని మనస్సు స్థిరముగా నుండును. తన శత్రువుల విషయమై తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు. వాడు దాతృత్వం కలిగి బీదలకిచ్చును. వాని నీతి నిత్యము నిలుచును. వాని కొమ్ము ఘనత నొంది హెచ్చింపబడును. దేవుడు ఈ యొక్క కీర్తనలో రాయబడినటువంటి రీతిలో మనలను ఆశీర్వదించునుగాక. పరలోక తండ్రి, ఈ ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించుము. ప్రేమ, ఆనందము, ఆరోగ్యము, సమాధానము, ఐశ్వర్యము మరియు నీ కృపతో వారి ఇండ్లను నింపుము. ప్రతి కష్టమును ఆశీర్వాదముగా మార్చి నీ మహిమను ప్రతి ఒక్కరి జీవితంలో కనపరచుము. తండ్రి, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని ఈ విధంగా మరొకసారి మేము కలుసుకొని ప్రార్థించుటకు కృప దయచేయమని యేసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని బట్టి కూడా దేవునికి వందనములు చెల్లించుకుంటూ మరొక మారు మనము ప్రార్థించినప్పుడు మనకు ఏ అవసరతలు ఉన్నాయో, ఏ సమస్యలు ఉన్నాయో వాటిని మీరు కామెంట్స్లో తెలియజేసినట్లయితే మనము ప్రార్థనలు చేద్దాం. దేవుడు మరొకసారి మనకు ఇలాంటి అవకాశము ఇచ్చినట్లుగా కృప చూపిస్తూ అలా ఆ సమయం పర్యంతము దేవుడు మనలను తన నిండైన ఆశీర్వాదంతో దీవించి నడిపించునుగాక. ఆమెన్. ఆమెన్.